బ్రో చెప్పండి బ్రో ఏంటి బ్రో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 1 year పైన అయిపోతుంది. 1 year ఆఫ్ రూలింగ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? టూ బ్యాడ్ బ్రో, అసలు ఏం బాగాలేదు. ఇదివరకు వచ్చిన పథకాలు కూడా సరిగ్గా రావట్లేదు, పరిపాలన బాగాలేదు, అంతా కుల రాజకీయం మత రాజకీయం అయిపోయింది. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చేసేది ఏంటంటే కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ఏమీ చూడలే. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. ఇది ఇన్నాళ్ళు ఇంతవరకు పరిపాలనలో ఎవరికి రాని ఇళ్ల పట్టాలు కూడా చాలా మందికి ఊరి పరిమాణాలు మీరు చూసే ఉంటారు. ఊరు ఇక్కడ ఉంటే కొన్ని ఇల్లు కూడా పక్కన ఉంటాయి. అన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు పథకాలు అందరికీ వచ్చినాయి, పెన్షన్లు అందరికీ వచ్చినాయి. మన ఆర్థిక స్తోమతను బట్టే పెన్షన్ మెల్లిగా పెంచుకుంటూ వెళ్తా అన్నాడు. ఒకేసారి అప్పులు చేసేస్తా అలా మీరు ఇందా నుంచి అప్పులు అంటున్నారు. వాళ్ళు చంద్రబాబు చెప్పింది 14 లక్షల కోట్లు అని చెప్పాడు అప్పు. మన రీసెంట్ గా వదిలినప్పుడు 4 లక్షల కోట్లు. మరి అంత అబద్ధం చెప్పొచ్చా? 14 లక్షల కోట్లు అని జనం నమ్మి ఓటేస్తారు కదా. 4 లక్షల కోట్లు అని చెప్పాడు. మరి వీడేం చేయకుండానే, వీడేం ఎక్కకుండానే వచ్చిన సంవత్సరంలో ఏది మొన్న అమ్మఒడి వేయక ముందానే 1 లక్ష కోట్లు పెట్టాడు అప్పు. మరి ఎక్కడ ఎందుకు పెట్టాడు, ఏం చేశాడు? అంటే రాజధాని కడుపునామని చెప్తున్నారు కదా, రాజధాని పనులు జగన్మోహన్ రెడ్డి ఇన్ఫోసిస్ తెచ్చాడు, అమూల్ బేబీ మొత్తం అన్ని గవర్నమెంట్ లో తెచ్చాడు, చాలా పరిశ్రమలు తెచ్చాడు. చెప్పుకోవడానికి కనపడుతున్నాయి కళ్ళెదురు కనపడుతున్నాయి. ఈ మెడికల్ కాలేజీలు కానీ ఇవన్నీ కళ్ళెదురు కనపడుతున్నాయి. మనోడు చేసాడని చెప్పుకోవడానికి ఉంది, వీడు చేసాడని చెప్పుకోవడానికి ఒకటి కనపడతలేదు కదా. కనపడకుండా 1 లక్ష కోట్లు ఎట్టాయని వీడు 4 లక్షల కోట్లు 4 లక్షల అప్పు పెట్టి ఇన్ని చేసినా కానీ శ్రీలంక అయితే అంటున్నాడు 14 లక్షల అప్పు పెట్టాడని చెప్పేసి అంటున్నాడు. మరి వీడేం పెట్టకుండానే వీడు ఇంకా ఎక్కువ ఇస్తాను అంటున్నాడు. మరి వీడు ఏ లెక్కన సింగపూర్ చేస్తాడు? అంటే అన్నమాట ప్రకారం ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఎంతమంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరికే ఇచ్చారు. ఊరు సచివాలయాలు ఏంది అన్ని కట్టించాడు మనోడు. ఈ ఆరోగ్యశ్రీ కార్డు మెయిన్ నాకు నచ్చింది అదే. ఆరోగ్యశ్రీ కార్డు ప్రతి పేదవాడికి ఆరోగ్యం బాగాపోతే జగన్మోహన్ రెడ్డి 25 లక్షలు పెట్టాడు. వీడు వచ్చిన తర్వాత పెమ్మసాని కానీ మిగతా వాళ్ళు కానీ మీటింగ్ పెట్టాలా, మళ్ళీ తిరిగి 5 లక్షలకు తెచ్చారు. పేదవాడు ఏమైపోవాలి? ఇప్పుడు నీకు ప్రాబ్లం వచ్చింది బ్రో, హాస్పిటల్కి వెళ్ళి 15 లక్షలు అంటారు, నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి కడతావు? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటే 25 లక్షలు పెట్టాడు కార్డు. వాడు ఎంతైనా ఆపరేషన్ చేయించుకోగలడు, పేదవాడు బతకగలడు కదా. కరోనా టైంలో కూడా ఇప్పుడు ఇంటింటికి కూడా వాలంటీర్లు ఉన్నారు. ఒక్కోడికి వాలంటీర్ ఒక 50 బిల్లు అని చెప్పేసి ఉంది. కరోనా టైంలో చాలా బాగా చూసుకున్నారు. ఏది చెత్త బండిలో కూడా ఎవరైనా బాగా పోతే కూడా లేదా సమాధి పెట్టి తీసుకెళ్లాలన్నా చెత్త బండ్లు వేసుకొని తీసుకెళ్లేదు. కరోనా టైం కాబట్టి వాలంటీర్లు అంత బాగా చూసుకున్నారు. ఒక్క ముసలోడి దగ్గర ఇంత రూపాయి కూడా ఊడి తీసుకోవాలా. తండేల్ సినిమాకి సంబంధించి ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జస్ట్ తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత బయటికి తీసుకొని వచ్చారని వాళ్ళే చెప్తున్నారు కదా. బయటకు వచ్చి చెప్తున్నారు. కానీ అదే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి పక్కన సీఎం గా ఉన్నప్పుడే మమ్మల్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి మాకు దేవుడు ఇప్పుడు ఈయనే, మేము 2 సంవత్సరాలు అక్కడ ఉన్నా కానీ మాకు 5 లక్షలు చేతిలో పెట్టాడని చెప్పేసి చెప్పారు కదా. ఇక్కడ వీళ్ళు బెదిరింపు పెంచడం వల్ల వాళ్ళు మళ్ళీ మాట మార్చారు. అలాంటి వాళ్ళు ఎవడు బాగుపడతారన్నా? వాడికి జీవితం పోయింది, పాకిస్తాన్ లో ఉన్నాడు. అక్కడ నుంచి పాకిస్తాన్ అసలు పెద్ద పిఎం అనకూడదు కానీ సీఎం జగన్ పిఎం కూడా కాదు. ఇతను వెళ్ళి పాకిస్తాన్ తో మాట్లాడి వాళ్ళని బయటికి తెచ్చాడు. ఆ కృతజ్ఞత కూడా లేదు కదా వాళ్ళకి. మా సీఎం చంద్రబాబు కాదు, మాకు ఇప్పటికీ సీఎం జగన్మోహన్ రెడ్డియే అంతే. నువ్వు ఏ ఊరు చూసుకున్నా కానీ సీఎంఏ 10 గంటలకు తీసేశారు.